తెల్లగా వస్తాను కొర్రమంట పడ్డది బొమ్మ ఎంత ఉన్నది అది తక్కువ లేదు బతికే ఉన్నా అదే ఊసిపోయింది కావచ్చుగా ఇంకా గీరొట్టున్నది నీరు పోయావా ఈ బాట వర్కౌట్ అది తీసే వరకు అది ఉండే పోతుంది అట్లా అన్నానే ఉన్నాయి ఇంకా బుచ్చులు ఉన్నాయి పిల్లలు వశంగా అందుకే మంచిగా చాలా మంచిగా కాపాడుతుంది కాబట్టి బక్క అయింది కదా చాలా తల్లి కదా వీటికైతే చేప దానికి అల్లి వేస్తే మీద తేలుతాయి కదా తేలినాక అవి ఉడవరు కొడుకు పిల్లలు అవి చాలా చేసి మంచిగా కాపాడింది కాబట్టి అట్లా వచ్చింది మళ్ళీ తర్వాత ఇది లుంగి కడిగి అలా వీళ్ళు పోసి కొత్త నీళ్ళు పోసి మళ్ళీ అలా గుమ్మరిద్దాం కానీ మొన్న నుంచి గుప్పు అని ఎలా పడ్డదా ఉన్నాయా కడక ఉన్నాయి అది మేత పెడతాను ఇంకా దాంట్లో చిన్న చేపలు లేవు అవి బగ్గుతాయి తీసి అయ్యో కింద ఓడితే మొత్తానికి అయితే తల్లి పిల్లలు అయితే దొరికినాయి మనకు వాళ్ళు అయితే పిల్లలు అయితే అంత మురుకులు ఉన్నాయి అయితే చేపలు చచ్చిపోతాయని నీళ్ళు అయితే మళ్ళీ తెల్లగా ఎత్తాను ఇట్లా పట్టాను అట్లా పట్టి చూడు నువ్వు పట్టుకోరా ఏడా గవర్నమెంట్ చేప పిల్లలు అయితే హిందూనే వదిలి వైట్ కలర్ కవర్ అయితే మస్తు కనబడవచ్చు ఇదే ఇది ఎర్రదైనా అవి లోపల ఎర్రగానే ఉండే పిల్లలు మొత్తానికైతే చేంజ్ చేస్తాను అన్నట్టు పిల్లలకు నీళ్ళు చేంజ్ చేసి ఒక్కొక్క సుఖ పోయిన లాట్ బయటికి రాడు సగం పోయినాయి నీళ్ళు దోమలతో అయితే వాళ్ళకి అయ్యో కింద రెండు పిల్లలు లేవు రెండు అంటినాయి గైస్ కచ్చలు అయితే గుంజుతాను దానికి ఏమన్నా కుర్ర మట్టలు పడ్డాయా లేకపోతే ఏం పడ్డాయా అని అయితే ఇంకా క్షణాలలో తెలిసిపోతుంది అవి అదే చూస్తాను కానీ నీళ్ళు
కొంత గడ్డకి వస్తే కచ్చలు అయితే పడతాయి కదా అని అప్పుడు పడలేము మనకు పోయినసారి. కాదు కాదు కర్ర కత్త అంటే చేప కత్త అనుకోండి. అదేంటిది కొర్రమటనా ఏది తెల్ల కత్తాను కొర్రమట పడ్డది. బొమ్మ ఎంత ఉన్నది అది. తక్కువ లేదు బతికే ఉన్నా. బొమ్మ ఎంత ఉన్నది అది కూడా. ఈ బొమ్మలు అనేది కొంచెం నీళ్ళు మీదికి ఎక్కితే ఇట్లా కడలు కడలు వేసుకోవాలన్నట్టు మనం వల వేసుకుంటే పడుతుంది. ఇక మనం మళ్ళీ ఇటువంటి టైట్ మూడలు కచ్చలు తీసుకొచ్చి మళ్ళీ తాపాలి. వేసి మొత్తానికి అయితే కొర్రమట పడ్డది కచ్చలకు. అదైనా బొమ్మ ఎంత ఉన్నది చూడలే. గిడుతూ గిడుతూ గంత దూరంగా దగ్గరికే పెట్టు చెయ్యి గిరి కర్రే కానీ అది అట్లా. గాయస్ ఇది గాలిలో చూసుకుంటారు. ఫోన్ అయితే ఎన్నడు చూడండి. అదే ఊసిపోయింది కావచ్చు కదా. గీరొట్టున్నది. రెండెత్త పని చేయవచ్చు రాగి. ఈ పిల్లలు అయితే గీనే ఉన్నాయి. ఇటు కడకత్తే అయిపోగా అయినా వదలేదా మన కడ. ఇంగ్లీష్ పానతోన్నా దాని నోట్లో బుడ్డ వరకు ఉన్నట్టున్నది చూడు. ఉండే అట్నే దాన్ని అట్నే ఉన్నాను. దాన్ని అట్నే విడేసుకోవాలి. దాని నోట్లో బుడ్డ వరకు ఉన్నది చూడు. మింగిందా వరదాకా ఉండే. కట్టున్నది బతికిందా చచ్చిందా డాడీ? బుడ్డ వరకు బతుకున్నారు. అటు గాలం వేసేది కదా. వేసేది తీసుకురావాలి. వేసేచ్చినావా? అది బతికిన బుడ్డ వరకు పట్టుకోపాటు. ఎందుకు ఉన్నది కదా నీకేమన్నా. అన్ని తిరమర చేసిన కత్తుల మీద ఇంగ్లీకాలే అవి. తిరమర చేసింది తిరమర చేసేట్లో వాళ్ళే, లేకపోతే వాడు తిరమర చేసేట్లో వాళ్ళే. నాకు ఆ చేపలు పట్టుకొద్దామా? ఆ చేపలు పట్టుకొద్దామా? ఆ ఇంగ్లీకా ఉన్ను ఆ పాము పడ్డదే వీడియో తీద్దాం. ఆగు వస్తా అన్నట్టు. వస్తానా?
అట్లే ఉన్నా ఏ వద్దు అది పడితే గాలం లేవా చెట్లకి అది చచ్చి కొంచెం మీది పడుకో మేము మీది పడుకో ఇంకా కొంచెం మీదికి గ్యాస్ ఇక గుట్ట మీద ఇది చూడే గ్యాస్ అరే గ్యాస్ ఇంకొంచెం మీది పట్టు చేప దగ్గరికి పట్టుకో గట్లా గ్యాస్ ఇక కొర్రమీన చేప అయితే గుట్ట మీద అయితే ఒకటైతే పడ్డది ఈరోజు పిల్లలు తల్లి పిల్లలు కూడా పట్టినాం తర్వాత కంటిన్యూషన్ ఉంటుంది గాలానికి పడ్డదా ఆట ఆడేసి ఎత్తి కొత్తగా తింది అవి బుడ్డవారికల్లా మింగినాయి అవి గుట్ట సాకలి అలా అదుర్స్ మంచిగా పడ్డాయి చాలా పడ్డాయి కదా కొర్ర పడ్డా కొరికినాక బండ కింద పెట్టిన